కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు హయాంలో మహిళలకు భద్రత కరువైందని, ఈ ఘటనతో మరోసారి రుజువైందన్నారు. కారులో నుంచి దిగనివ్వకుండా టీడీపీ జనసేన గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల్ని సాక్షులుగా పెట్టుకుని పోలీసుల కళ్ళ ముందే పోలీసులు అచేతనంగా ఉండిపోతుంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళ ముందు హింస జరుగుతూ ఉంటుంది, కిరాతకం జరుగుతూ ఉంటుంది, దాడులు జరుగుతూ ఉంటాయి, హత్యాయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క పోలీసు కూడా అదేదో నిశ్చేష్టుడై ఆశ్చర్యంతో అచ్చెరువుతో ఒక సినిమా చూస్తున్నట్టు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదంతా కూడా కొత్త పోకడలు ఈ ప్రభుత్వంలో. జిల్లా పరిషత్ చైర్మన్ గారికి రక్షణ కల్పించలేని ఈ కృష్ణా జిల్లా పోలీసు వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోయిందో, ఎవరికి రక్షణ కల్పిస్తూ ఉన్నారో, ఏ గూండాలకి రక్షణ కల్పిస్తూ ఉన్నారో మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. తప్పకుండా కూడా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఎందుకంటే ఒక మహిళ ఆవిడ ఏడుస్తూ ఉంటే మాకే బాధేసింది. ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గూండాల దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఇది హేయమైన చర్య. ఒక మహిళను కూడా చూడకుండా దాడులు చేయటం, ఇష్టారాజ్యంగా భయపెట్టడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిస్తా ఉన్నా, రేపు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దానికి ఆజ్యం మీరే పోస్తా ఉన్నారు. సహనంగా ఉన్న మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయిన ఉప్పాల హారిక గారి మీద టీడీపీ జనసేన గోండాలు దాడి చేయడం నిజంగా చాలా దారుణం, చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక మహిళా ప్రజాప్రతినిధి, అది ఆ జిల్లాకు ప్రథమ పౌరురాలైన హారిక గారి మీద ఈ విధంగా దాడికి పాల్పడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి. అసలు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఒక మహిళా హోంమంత్రి గారు ఇంత సంఘటన జరిగితే ఏం చేస్తూ ఉన్నారు? ఎంత దారుణం!